అందరికీ నమస్కారం. మహాభారతంలోని శాంతి పర్వంలోని ఒక మంచి కథను విందాం. పూర్వం ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతడు తన స్వధర్మంలో ఏ ఒక్కదానిని ఆచరించకుండా అధముడై తిరుగుతూ ఉండేవాడు. అలా ఒకసారి అరణ్యంలో తిరుగుతున్న అతడికి కొంతమంది వేటగాళ్లు కనిపిస్తారు. ఈ బ్రాహ్మణ యువకుడు ఆ వేటగాళ్లతో కలిసిపోయి వాళ్లతో పాటు పశు పక్షాదులను వేటాడుతూ మాంసభక్షణ చేస్తూ ఒక వేటగాడి కూతురిని పెళ్లాడి అక్కడే ఉండిపోతాడు. వేద శాస్త్రాలను పూర్తిగా మర్చిపోతాడు. అలా అధముడైన ఆ బ్రాహ్మణ యువకుడు మరింత అధముడిగా మారి జీవిస్తూ ఉంటాడు. ఒకసారి వేటగాళ్లందరూ ధనాశతో ఏదైనా వ్యాపారం చేద్దామని బయలుదేరుతారు. అలా ఒక దట్టమైన అడవిలో వెళుతూ ఉంటే మదమెక్కిన ఏనుగు వీళ్ల పైకి రావడంతో ఎవరికి వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవడానికి తలో వైపుకి పారిపోతారు. అలా ఏనుగు బారి నుంచి తప్పించుకున్న బ్రాహ్మణుడు కాస్త ముందుకెళ్లి అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించడంతో దాని కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటాడు. ఆ మర్రి చెట్టు పైన నాడీ జంగం అని ఒక పెద్ద బకపక్షి నివసిస్తూ ఉంటుంది. ఆ పక్షికి రాజధర్ముడు అన్న పేరు కూడా ఉంది. అది తన చెట్టు కింద అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఆ దుష్ట బ్రాహ్మణుడిని చూసి తన అతిథిగా భావించి జాలిపడి కిందకి వస్తుంది. అతడు ఆకలితో ఉన్నాడని గ్రహించి వెళ్ళి చెట్ల నుండి కొన్ని పళ్లను తీసుకుని వచ్చి అతడి ఆకలిని తీరుస్తుంది. తన పెద్ద రెక్కలను విసనకర్రలాగా వీచి అతడికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రాత్రి కావడంతో ఆ బ్రాహ్మణుడు పడుకుంటాడేమో అని పూలు సేకరించి వాటిని మెత్తటి పరుపులాగా పరిచి దాని మీద పడుకోమని చెబుతుంది. తరువాత బ్రాహ్మణుడిని చూసి, నువ్వు నాకు ఇప్పుడు మిత్రుడివి, నీకు సహాయం చేయడం నా కనీస ధర్మం. ఇప్పుడు నీ గురించి చెప్పు అని అడుగుతుంది నాడీజంగం. దానికి ఆ బ్రాహ్మణుడు, నేను డబ్బులు సంపాదించాలని వెళుతూ మధ్యలో ఏనుగుకు చిక్కుకొని ఇలా వచ్చాను, నాకు కాస్త డబ్బు కావాలి అని అంటాడు. ఇది విన్న నాడీజంగం, ఓ అంతే కదా, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. అతడు రాక్షసుడు, పేరు విరూపాక్షుడు. అతడు రాక్షసుడైనప్పటికీ శాంత స్వభావుడు, ధర్మాన్ని ఆచరించేవాడు. నేను రోజు అతడి వద్దకు వెళ్ళి అతడికి దేవుడి గురించి బోధిస్తూ ఉంటాను. నా పాఠాలు వినడం అంటే విరూపాక్షుడికి ఎంతో ఇష్టం. విరూపాక్షుడు రోజు దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్లకు భోజనాలు పెట్టి అటుపై వాళ్లకు దాన ధర్మాలు కూడా చేసి పంపుతాడు. నువ్వు రేపు పొద్దున అతడి వద్దకు వెళ్ళి నేను నాడీజంగం మిత్రుడని చెప్పు, తప్పకుండా సహాయం చేస్తాడు అని చెబుతుంది. ఆ బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే పడుకుని పొద్దున లేసి నాడీజంగం చెప్పినట్టు విరూపాక్షుడి వద్దకు బయలుదేరుతాడు. విరూపాక్షుడిని కలుసుకుని తాను నాడీజంగం స్నేహితుడని చెప్పి తనకు సహాయం చెయ్యమని అడుగుతాడు. అతడిని చూడగానే రాక్షసుడు వీడు స్వధర్మాన్ని వదిలి నీచుడుగా మారి జీవిస్తున్నాడని కనిపెట్టేస్తాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక బంగారు పళ్ళెంలో భోజనాన్ని పెట్టి ఇస్తారు రాక్షసుడి అనుచరులు. అతడు ఆ భోజనాన్ని తిన్న తరువాత ఆ కంచాన్ని శుభ్రం చేసి ఆ పళ్ళెం నిండా బంగారం, మణులు, మాణిక్యాలు వేసి అతడికి ఇస్తారు. అయితే దురాశ కలిగిన ఆ బ్రాహ్మణుడు ఆ పళ్ళాన్ని చూసి, ఇంతేనా, నాకు ఇంకా కావాలి అని అడుగుతాడు. అలా అడిగిన ఆ బ్రాహ్మణుడిని చూసి రాక్షసుడికి అసహ్యం వేస్తుంది. అయినా నాడీజంగం మిత్రుడు కాబట్టి ఒక సంచి ఇచ్చి నీకు ఎంత కావాలంటే అంత తీసుకుని వెళ్ళు అని చెప్తాడు విరూపాక్షుడు. దురాశపరుడైన ఆ బ్రాహ్మణుడు ఆ సంచి నిండా బంగారు, మణులు, మాణిక్యాలు వేసుకుని దానిని మోయలేక మోస్తూ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నాడీజంగం వద్దకు చేరుకుంటాడు. విరూపాక్షుడికి మాత్రం ఇతడి మీద అనుమానంగానే ఉంటుంది. బ్రాహ్మణుడిని చూసిన నాడీజంగం అతడిని ఆహ్వానించి, నీకు కావలసిన ధనం తెచ్చుకున్నావా? విరూపాక్షుడు తప్పకుండా సహాయం చేస్తాడని నాకు తెలుసు. చీకటి పడుతోంది కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయాన బయలుదేరు అని చెబుతుంది నాడీజంగం. అలా చేయడమే మంచిదని సంచిని పక్కన పెట్టి పడుకుంటాడు. నాడీజంగం తన రెక్కలతో వీస్తూ
కాసేపటికి తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. బాగా తెల్లవారాక బ్రాహ్మణుడికి మెలకువ వస్తుంది. పక్కనే పడుకున్న బకపక్షిని చూస్తాడు. అతడికి ఒక నీచమైన ఆలోచన వస్తుంది. తాను ఇంతటి బరువైన సంచిని తీసుకుని అరణ్యాన్ని దాటాలి. మధ్యలో అతడికి తిండి అవసరం వస్తుంది. కాబట్టి ఈ బకపక్షిని చంపి దాని మాంసాన్ని తీసుకుని వెళితే మధ్యలో తినవచ్చు అని అనుకుని తనకు ఎంతో సహాయం చేసిన బకపక్షి మీద కాస్త కూడా దయ లేకుండా ఒక పెద్ద కర్రతో దాని తల మీద కొట్టి దాని రెక్కలను విరిచి మాంసపు ముద్దనంతా ఒక గుడ్డలో మూట కట్టుకుని బయలుదేరుతాడు. ఆ యువకుడిపై అసలే అనుమానంగా ఉన్న విరూపాక్ష రాక్షసుడు రోజు వచ్చే తన స్నేహితుడైన నాడీజంగం ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ ఏదో కీడును తలచి తన సేవకులను పంపిస్తాడు. నాడీజంగం నివసిస్తున్న మర్రి చెట్టు వద్దకు వచ్చి చూస్తారు. అక్కడ రెక్కలు విరిగి పడి ఉండడం, రక్తం కనిపిస్తుంది. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని బయలుదేరుతారు. కాస్త దూరంలోని వాళ్లకు ఆ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతడిని ఆపి చూడగా దుస్తుల్లో మాంసపు ముద్ద కనిపిస్తుంది. అతడిని బంధించి వెంటనే విరూపాక్షుడి వద్దకు తీసుకుని వెళతారు. విరూపాక్షుడు తన భటులతో ఈ నీచమైన కృతజ్ఞుణ్ణి వెంటనే ఖండాలుగా నరికేయండి అని ఆజ్ఞాపిస్తాడు. తరువాత వాళ్లతో మీరు రాక్షసులే కాబట్టి ఈ మాంసాన్ని తినవచ్చు, తినండి అని చెబుతాడు. దానికి ఆ భటులు, క్షమించండి మహారాజా, ఇటువంటి పాపాత్ముడైన మాంసాన్ని మేము వాసన కూడా చూడలేము అని చెప్పేస్తారు. తరువాత వాళ్ళు దానిని కుక్కలకు వేశారు. కుక్కలు కూడా కృతజ్ఞుడి మాంసాన్ని ముట్టలేదు. విరూపాక్షుడు నాడీజంగం శరీర భాగాలన్నిటినీ ఒకచోట చేర్చి దహన కార్యాలు జరిపించి యథావిధిగా కర్మకాండను చేస్తాడు. నాడీజంగుని మరణ వార్త తెలుసుకున్న బ్రహ్మ కామధేనువును పంపించి నాడీజంగంను బ్రతికించమని ఆజ్ఞాపిస్తాడు. కామధేనువు తన గోక్షీరంలోని అమృత శక్తి ప్రభావంతో నాడీజంగుడికి పునఃజీవితాన్ని ప్రసాదిస్తుంది. బ్రతికిన మిత్రుణ్ణి చూసిన విరూపాక్షుడు ఎంతో సంతోషంగా నాడీజంగంను ఆలింగనం చేసుకుంటాడు. తరువాత జరిగిందంతా విచారిస్తాడు. అయితే నాడీజంగం తన ఇంటికి అతిథిగా వచ్చినవాడు తన వల్ల సంహరించబడ్డాడని తెలుసుకుని బాధపడి బ్రహ్మదేవుణ్ణి వేడుకుని బతికించమని ప్రాధేయపడుతుంది. నాడీజంగుని క్షమాగుణాన్ని చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు తాను కోరినట్టే ఆ నీచమైన బ్రాహ్మణుడిని బతికిస్తాడు. విరూపాక్షుడు ఇచ్చిన ధనాన్ని మళ్లీ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సగౌరవంగా బ్రాహ్మణుడిని అక్కడి నుంచి పంపిస్తుంది నాడీజంగం. నాడీజంగాన్ని చూసిన బ్రహ్మదేవుడు, ఈరోజు నీ ఔదార్యం వల్ల ఇతడు బతికి ఉండవచ్చు, కానీ అతడు చేసిన పాపానికి అతడు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పి నాడీజంగం వైపు తిరిగి, నువ్వు రాజధర్మం అనే నీ పేరుని సార్థకం చేసుకున్నావు. నీ క్షమాగుణం చాలా గొప్పది. దేవతలు కూడా నీకు నమస్కరిస్తారు. నీకు అంతా మంచే జరుగుతుంది అని దీవిస్తాడు. ఇదండి నాడీజంగుడి దయాగుణాన్ని తెలిపే ఒక అద్భుతమైన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.